యేసయ్యా 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 కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. కదలాలి భూమి మా ప్రార్థనకు, ఉజ్జీవం పుట్టాలి మా దేశంలో. హల్లెలూయా 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 యేసయ్యా యేసయ్యా యేసయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చినకు నువ్వు చూపుతున్న మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ ఆత్మదేవా నీకే మహిమ, పరిశుద్ధ ఆత్మదేవా నీకే మహిమ, పరిశుద్ధ ఆత్మదేవ నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నమ్మదగిన వాడవు నీవని నీ పైన ఆధారపడి నీ పాద సన్నిధానికి వస్తున్నాం ప్రభా. యేసయ్యా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. పరిశుద్ధాత్ముడా స్తోత్రం 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 స్తోత్రం. భారతదేశ క్షేమము కొరకు, రక్షణ కొరకు, ఉజ్జీవం కొరకు ప్రార్థించుటకు ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీ కోట్లాది కృతజ్ఞత 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 కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నమ్మదగిన వాడవైన నా యేసయ్యా నిన్ను ఘనపరుస్తున్న 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 ఘనపరుస్తున్న. ఓ థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నమ్మదగిన వాడవు నీవని నీ పైన ఆధారపడుతున్నాను ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సాయంత్రకాల సమయంలో యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులని తెలియపరిచిన వాడా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రం. మీ సహాయం నాకు దయచేసినందుకు స్తోత్రం. నీ నామ మహిమార్థమై నీ నామ ఘనతకై మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. మీరందరూ సుఖముగాను క్షేమముగాను ప్రాముఖ్యంగా మంచిగా బ్రతుకు నిమిత్తం రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రాముఖ్యంగా ప్రజలందరి కొరకు ప్రార్థించమన్నా. ఎస్ లార్డ్, భారతదేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ కృపను అయ్యా దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఓ సర్వశక్తిమంతుడవైన యేసు నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సర్వ సృష్టికర్తమైన ప్రభువా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. నమ్మదగిన
వాడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతి, స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధ ఆత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నెమ్మదిని దయచేయండి, సహాయం దయచేయండి. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా. లెక్కింపు శక్యము కాని మూలుగులతో ప్రార్థించుటకు తగిన నీ కృపను దయచేయండి, తగిన నీ సన్నిధిని దయచేయండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, గొప్ప కార్యాలు మీరు జరిగించండి మా జీవితంలో. అయ్యా, నీ నామ మహిమార్థమై ముందుకు సాగుటకు బలమైన నీ ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఓ యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదనన్న వాడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకే మహిమ, 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 నీకే కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, నడిపించండి. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఓ యేసయ్యా, 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 నీకు మాత్రమే మహిమ చెల్లిస్తున్నాను, నీకు మాత్రమే ఘనత చెల్లిస్తున్నాను. నీకు మాత్రమే యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ సజీవుడవైన యేసు, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా, అయ్యా, నా ప్రార్థన మీరు స్వీకరించమని ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనని పాదశని దాన్ని చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నా ప్రార్థన అంగీకరించండి, నా ప్రార్థన ఆలకించండి ప్రభా. ఎదిగో నాయన, నీ వాక్యం తెలియపరుస్తుంది. రక్షింపనేరకయుండునట్లు నా హస్తము కొరచ కాలేదు, విననేరకయుండునట్లు నా చెవులు మందం కాలేదు. కానీ అడ్డు గోడల వలె నీవు చేసిన పాపములే, దోషములై, శాపములై ఎదుగు అడ్డుగా గోడల వలె నిలబడుతున్నాయి. కాబట్టి నీ మాట నాకు వినబడతలేదు, నేను నీకు కనబడతలేను అని తెలియపరుస్తున్నవాడా, నీకు స్తోత్రం చెల్లిస్తుంది. నీకు అయోగ్యం, నీకు తండ్రి అవిధేయకంగా ఏదైనా చేస్తే దయతో మరణించి ప్రభా. కానీ ప్రార్థన స్వీకరించి తండ్రి, కనికరించి ప్రభా. ఓ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, అయ్యా, నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనని పాద సన్నిధానికి చేర్చబడాలి. ప్రారంభించబడిన ఈ ప్రార్థన ప్రభువా, ఈ ప్రార్థన అయ్యా తండ్రి, హృదయపూర్వకంగా చేయుటకు నీ సన్నిధిని దయచండి. ప్రార్థన చేయకుండా ఆయా రకాలుగా డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయాలని చూస్తున్న దురాత్మ నజరేయుడిని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో గద్దిస్తూ శపిస్తున్నాను. బలమైన ప్రార్థన జరుగునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఏసయ్యా, నీ సన్నిధిని దయచండి. ఏసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నూతనమైన నీ సన్నిధిని దయచండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, దిగో ప్రభా, ఈ సమయంలో తండ్రి, అయ్యా, నేను చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబొచ్చునుగాక. నీ పాద సన్నిధానికి వచ్చినదై తిరిగి ప్రత్యుత్తరముగా దిగో మీరు నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదమన్న మాట నెరవేర్చబడునుగాక. యేసయ్యా, నీ పాద సన్నిధానికి ప్రార్థనొచ్చునుగాక. అయ్యా, తెలిసి తెలియక ఏదైనా పొరపడితే దయతో మన్నించు తండ్రి, దయతో క్షమించు తండ్రి. నీ సన్నిధిని దయచేయి ప్రభా. నువ్వు లేకుండా ఎలా బ్రతకాలి, ఎక్కడికని వెళ్ళాలి ప్రభా. దెర్ ఈజ్ నో ఆప్షన్, ఓన్లీ యూ ఓన్లీ తండ్రి. నువ్వు తప్ప ఇంకొక మార్గమే లేదు, అది రాదు, అది కాని పని ప్రభా. కనుక నాయన, నీపైన ఆధారపడుతున్నాం ప్రభా. అయ్యా, నెమ్మదిని దయచేయండి, అయ్యా, సన్నిధిని దయచేయండి ప్రభా. రక్షణ దయచేయండి, విడుదల దయచేయండి, సమాధానం దయచేయండి. విడుదల నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆగిపోయిన ఆశీర్వాదాలన్నీ విడుదల కలుగునుగాక.
కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించుటకు నాడు అయ్యా దీవిని విడిచి భూమిపైకి వచ్చి మానవునిగా జన్మించి మరణాన్ని అయ్యా తండ్రి ఇదిగో మరణాన్ని పొందిన వాడవై రక్తాన్ని చెందించి ప్రాణాన్ని త్యాగం చేసి మరణించి సమాధిలో పెట్టబడి సమాధిని గెలిచి నిలిచిన దేవుడవు కదా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నశించిపోతున్న ఆత్మల పట్ల నాడు ఏ విధమైన ప్రేమ కలిగి ప్రతి బిడ్డ నరకానికి వెళ్లకుండా నిత్య జీవనకు చేర్చబడాలని నరునిగా మానవునిగా నీవి లోకంలో మరియు గర్భం ద్వారా ప్రవేశించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. అయ్యా నీ మనస్సును ఇదిగో యేసు క్రీస్తుకు కలిగిన మనస్సును ఆయుధముగా ధరించుకుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు కాబట్టి నాయన నీ మనసును ఆయుధముగా ధరించుకొని నీ గుణగణాలు కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల బాధ్యతాయుతంగా మొర్రపెట్టే భాగ్యాన్ని నాకు ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. కనుక నాయన ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా నీ సన్నిధిని దయచే ప్రభా. నా ప్రార్థన మీరు అంగీకరించండి, నా ప్రార్థన మీరు స్వీకరించండి, నా ప్రార్థనకు ప్రత్యుత్తరం దయచండి, నా ప్రార్థనకి అయ్యా తండ్రి ప్రతిస్పందించండి ప్రభువా. నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో భద్రపరచండి, 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 భద్రపరచండి. బలపరచమని ప్రార్థిస్తుంది, నడిపించమని ప్రార్థిస్తుంది, నిలబెట్టమని ప్రార్థిస్తుంది. నీ నా మహిమార్థమై నిన్ను ఘనపరిచే విధంగా ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తుంది. భారతదేశము క్షేమంగా ఉండాలని, భారతదేశంలో ఉన్న ప్రజలంతా రక్షించబడాలని, భారతదేశంలో ఉజ్జీవం రగిలి ప్రపంచ దేశాలకు భారతదేశం మాదిరికరంగా నిన్ను మహిమపరిచే దేశముగా ఉండాలని అయ్యా తండ్రి ప్రార్థిస్తుండగా నీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. భారతదేశంలో ఎంతమంది బిడ్డలు క్షేమంగా అయ్యా తండ్రిదిగో లేక క్షామంతో కన్నీళ్లతో కష్టాలతో నష్టాలతో బ్రతుకుతున్నారు. బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల 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 కలుగునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎంతోమంది తండ్రి దిగో నాయన నానా రకాల బాధల చేత కృంగిపోతూ కుమిలిపోతూ నలిగిపోతూ అయ్యా తండ్రి దిగో ప్రభా బ్రతకలేని పరిస్థితుల్లో బలహీనంగా అయ్యా బాధపడుతున్నవారు అనేకులు ఉన్నారు ప్రభా. మీరు ఆదరించండి, 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 ఆదరించండి. బీదవారిని, పేదవారిని, కడు బీదవారిని, ఆశ్రయం లేని వారిని, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్ట లేక, అయ్యా తినడానికి ఆహారం లేక అలమటిస్తూ అనాథలుగా జీవిస్తూ అప్పుల్లో కోరుకుపోయి లేవలేని స్థితిలో కష్టాల్లో మునిగిపోతూ కన్నీళ్ల చేత కృంగిపోతూ కుమిలిపోతూ నలిగిపోతూ నీరుగారిన స్థితిలో నెమ్మది లేని స్థితిలో నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో భారతదేశం బాగుండాలని, భారతదేశంలో బహుబలమైన నీ సన్నిధి దిగి రావాలని, బహుబలమైన నీ కార్యములు జరగాలని అయ్యా తండ్రి ప్రార్థించే భాగ్యాన్ని మీరు నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ప్రార్థన ప్రభువును కదిలిస్తుంది, ప్రార్థన ప్రభువును కదిలిస్తుంది, ప్రార్థన ప్రభువును కదిలిస్తుందన్నవాడా నీకు స్తోత్రం. దిగిరండి, 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 దిగిరండి ప్రభువా. నా తండ్రి ఆకర్షించకుండా ఎవరు కూడా నా యుద్ధకు రారు అన్నావు కదా ప్రభు. మీరు ఆకర్షించండి తండ్రి, ఆకర్షించండి ప్రభు, ఆకర్షించండి ప్రభు, ఆకర్షించండి ప్రభు, ఆకర్షించండి ప్రభు. లోకానికి చేరువై పాపానికి అయ్యా పాపంలో మునిగిపోతూ శాపాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్న వారిని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నా తండ్రి. వారి శాపాన్ని కొట్టివేయండి, అపవాది బంధకాలని మీరు తెంపివేయండి అయ్యా. కబంధస్తాలు అపవాది కబంధస్తాల నుంచి మీరు తప్పించండి, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఓ బలవంతుడమైన మా తండ్రి, భారతదేశంలో బహుబలమైన నీ ఆత్మ దిగి వచ్చునుగాక. బహుబలమైన ఆత్మ నడిపింపు చేత ప్రతి దైవజనుడు నడిపించబడునుగాక. ప్రతి దైవజనుని జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసిని దైవజనురాల్ని అయ్యా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకోండి.
చేసుకోండి అయ్యా. అంత్య దినముల్లో అనేక మంది మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నా అయ్యా, నీ బిడ్డలుగా తీర్చిదిద్దబడిన నీ పిల్లలు ప్రభువా, పరిశుద్ధులుగా నడవబడుతున్న విశ్వాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృపలో మీరు భద్రపరచండి ప్రభువా. నెమ్మదిని దయచేయండి. ఓ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ శక్తి చేత నింపండి. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. బలమైన నీ సన్నిధిని దింపండి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నూతనమైన కార్యాలు జరుగునుగాక. ఓ బలమైన నీ సన్నిధి దిగి వచ్చునుగాక. నీ సహాయం అందునుగాక. అద్భుతమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఓదార్చండి. నీ ఆత్మచేత నజరేయుడవైన నా తండ్రి, నీ ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక మంది బిడ్డల కన్నీరు తుడవబడాలి, కష్టాలు తీర్చబడాలి, దుఃఖం దూరం కావాలి. నిందకు ప్రతిగా, అవమానమునకు ప్రతిగా ఘనతను దయచి ఎంతమంది బిడ్డలు యథార్థంగా నీ కొరకు జీవిస్తున్నారు, నిన్ను కలిగి బ్రతుకుతూ ముందుకు నడవాలని ఆశపడుతున్నారు. వారికి మీ చేయూతను అందించండి, వారికి మీ సన్నిధిని దయచేయండి, వారికి మీ సహాయం దయచేయండి ప్రభువా. అనేక మంది బిడ్డలు ఆదరించబడి నీతో అంటుకట్టబడి నిన్ను మాత్రమే ఘనపరుస్తూ కీర్తిస్తూ కొనియాడే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడవైన యేసు నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువా. దిగిరండి. మా మధ్యలోకి వెలుగయ్యున్న నీవు దిగిరాగా అపవాది బంధకాలు, చీకటి కట్లు అన్నీ తెంపబడతాయి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి బంధకాలు తెంపబడునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీ సన్నిధిని దయచే, యేసయ్యా నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. ఓ సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నమ్మకమైన నా తండ్రి, నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక మంది బిడ్డలు అయ్యా ఆదరించబడాలి, ఓదార్చబడాలి, నీ ఆత్మచేత నింపబడాలా, నీ కృపలో భద్రపరచబడే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నూతనమైన కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఓ నమ్మకమైన దేవా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి దొరుకును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును అన్నవాడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నెమ్మదిని దయచేయండి. సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రం. సంఘమునకు తోడుగా ఉంచండి అయ్యా తండ్రి. సంఘములో ఉన్న బిడ్డలకు తోడుగా ఉంచండి. భారతదేశంలో ఉన్న ప్రతి బిడ్డ మారు మనసు పొందునట్లుగా నీ సన్నిధి, నీ సహాయమును మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా కృంగిపోతూ, కుమిలిపోతూ, నలిగిపోతూ, నెమ్మది లేక ఎంతమంది బిడ్డలు అయ్యా తండ్రి బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ శక్తి చేత నింపండి. అనేక మంది దీవించబడుటకు నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా తండ్రి, దిగో ప్రభు, ఎవరికి కనబడు
నిలబడకుండా ఏడుస్తూ కృంగిపోతూ కుమిలిపోతూ అయ్యా చావాలో బ్రతకాలో తెలియకుండా నానా రకాల బాధలను అనుభవిస్తూ ఉన్నవారు ఉన్నారు ప్రభా. భార్య భర్తల మధ్యన సమాధానం లేక, తల్లిదండ్రుల మధ్యన సమాధానం లేక, అయ్యా బిడ్డల మధ్యన సమాధానం లేక శత విధాలుగా కృంగిపోతూ కుమిలిపోతూ నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు. దేవా, మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాను. అత్తగోడల మధ్యన, అయ్యా అన్నదమ్ముల మధ్యన, భార్య భర్తల మధ్యన అయ్యా భయంకరమైన ఎదిగో ప్రభువా భయంకరమైన బాధను, అనుమానాన్ని, భయంకరమైన కృంగిపోయే పరిస్థితులను తీసుకొని వస్తున్న ప్రతి విధమైన దురాత్మ సమూహమా, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నేను గద్దిస్తూ శపిస్తున్నాను. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే విడిచిపెట్టి పమ్మని ఆజ్ఞాపిస్తాను. అనేక మంది కుటుంబాల్లో ఆదరణ లేక, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, గొడవలకు తావు చేస్తూ ఎదుగో నెమ్మది లేకుండా చేస్తున్న దురాత్మ సమూహమా, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నిన్ను గద్దిస్తూ శపిస్తూ ఉన్నాను. విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. ప్రతి భర్తతో మీరు మాట్లాడండి, భార్యతో మీరు మాట్లాడండి ప్రభువ. ప్రతి బిడ్డకు ధైర్యాన్ని దయచేయండి, బలాన్ని దయచేయండి, శక్తి చేత నింపండి, కృప చేత నింపండి. అద్భుతమైన నీ సన్నిధిని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వాక్యంతో నింపబడితే చాలు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నా. ఎస్ లార్డ్, నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావని రెండవసారి మరలా అడిగావు. ఎస్ లార్డ్, నిన్ను ప్రేమిస్తున్నానన్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని మూడవసారి కూడా నువ్వు అడిగావు. యేసయ్యా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు కదా అని పేతురు అన్నప్పుడు, అయితే నా గొర్రెలను కాయుమన్నాడు. ప్రేమిస్తున్నానని చెప్తున్నవాడు ప్రేమించడం కాదు, కానీ అది క్రియల్లో చూపిస్తున్నవాడు, అది క్రియల్లో కనుపరుస్తున్నవాడు మాత్రమే నిజముగా ప్రేమిస్తున్నాడు. ఎదిగో దేవుని ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట అని మొదటి యోహాను పత్రికలో తెలియపరుస్తున్నట్టుగా, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానని మాటలకే కాక అయ్యా క్రియలతో ముందుకు సాగే భాగ్యాన్ని, ఆజ్ఞలు గైకొని ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ అయ్యా పాపం గనక ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపం చేయకుండా విధేయత కలిగి విశ్వాసంతో ముందుకు సాగి నిన్ను ఘనపరుస్తూ నీ అందలి భయభక్తుడు కలిగి జీవించిన, విధేయత చూపించిన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడో, ఆ విధేయత చూపించిన ఆదాము ఏదేను తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. విధేయత ఉండాలి ప్రభా. విధేయతను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా, మా దేశంలో మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చక్కటి పంటలు పండుటకు సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, వ్యవసాయదారులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చక్కగా వారు వ్యవసాయం చేయుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ నామ మహిమార్థమే నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. ఓ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ శక్తి చేత నింపి ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ కృపలో భద్రపరచండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నారు. ఎంతమంది బిడ్డలు పంటలు పండిస్తున్నారో ఆ పంటల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. చక్కటి అయ్యా తండ్రి ఆకాశం వర్షం ఇచ్చుటకు, భూమి పంటనిచ్చుటకు నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నా. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ సన్నిధిని దయచేయండి. ఓ యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, నూతనమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. భారతదేశానికి తండ్రిగా ఆహారాన్ని పెడుతున్న రైతును మీరు జ్ఞాపకం చేసుకోండి. రైతు కన్నీటిని తుడవండి. రైతు అయ్యా రెక్కల్ని మీరు బలపరచండి. రైతు శక్తిని దయచండి. రైతుకు శక్తిని దయచండి, బలాన్ని దయచండి. నీ కృపలో భద్రపరచండి. నూతనమైన కార్యములు మీరు జరిగించండి. ఓ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ శక్తి చేత నింపండి.
నింపండి 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 ప్రభా. అయ్యా తండ్రి దిగు ప్రభా, చక్కటి ఆరోగ్యాన్ని రైతుకు దయచేయండి. రైతుకున్న అప్పును తొలగించండి, రైతుకున్న సమాధానం తొలగించండి, రైతుకున్న ఆవేదనను తొలగించండి, రైతుకున్న అయ్యా తండ్రి దిగు ప్రభా అయ్యా అనేక విధములైన అప్పులను మీరు తొలగించమని ప్రార్థిస్తున్నారు. రైతు ఎంతమంది రైతులు భూమి ద్వారా బలహీనపడుతున్నారో, భూమి ద్వారా బాధపడుతున్నారు ప్రభా. గెట్ల కాడ అయ్యా తండ్రి కొన్న దగ్గర కౌలు తీసుకున్న వారే కానీ, పాలకు తీసుకున్న వారే కానీ, ఇచ్చిన వారే కానీ అయ్యా తండ్రి న్యాయంగా ఉండవలసిన వారు అన్యాయం చేస్తున్నారని బాధపడుతున్న వారు, మోసపోతున్నవారు, మోసం చేస్తున్నవారు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి జీవితాల్లో ఆదరణ దయచేయండి, వారిని మీరు ప్రేమించండి అయ్యా. నీకు స్తోత్రం. నీ ప్రేమ చేత వారిని మార్చి నీ నామ మహిమార్థమై మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు మనుషుడు ఏ పంటను విత్తును అదే పంటను కోయునన్నవాడా అని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అనేక మంది రైతులు కళ్ళల్లో అయ్యా తండ్రి నెమ్మదిని దయచేయండి, సమాధానాన్ని దయచేయండి, సంతోషాన్ని దయచేయండి, శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి, అద్భుతమైన నీ సన్నిధిని దయచేయండి 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 దయచేయండి. ఓ సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నీ శక్తి చేత నింపి ముందుకు కొనసాగింపు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఆదరణకర్తవై మమ్మల్ని ఆదుకున్నవాడు అయ్యా. అన్యాయం చేయబడ్డ వేళలో ఆదరించి బలపరిచిన దేవుడు, నడిపించిన దేవుడవు నాయనా. నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అన్యాయాన్ని చూసి సహించేవాడవు కాదు, న్యాయం చేసే న్యాయవంతుడా, న్యాయాధిపతివైన నా తండ్రి, నా పట్ల నువ్వు న్యాయము జరిగించినందుకు వందనాలు. మనుషులంతా ఏకమైన, లోకమంతా ఏకమైన, ప్రపంచమంతా ఒక పట్టుకొని నన్ను పడేయాలని పలు విధాలుగా ప్రయత్నం చేసిన నన్నుగా ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో అయ్యా నువ్వు నన్ను ప్రేమించి విడువక నా ఎడల నీ కృప చూపించి అయ్యా నేటి వరకు నిలబెట్టి నడిపించుచున్న నా తండ్రి, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నన్ను నీ చేతికి సమర్పిస్తున్నాను ప్రభా. అనేక పర్యాయములు నిందలు, వేదనలు, అనేక పర్యాయములు దుఃఖపడ్డ పరిస్థితులు లేకపోలేదు. అయినా నేనున్నాను బిడ్డ, భయపడకని భుజం తట్టి బలపరిచి నడిపించిన దేవుడా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నెమ్మదిని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా, నెమ్మదిని దయచేయండి ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను. బలవంతుడమైన నా తండ్రి, నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సహాయము లేకపోతే, నీ సన్నిధి లేకపోతే బ్రతకనేదే లేదు. ఈరోజు బ్రతుకుతున్నానంటే, ఈరోజు సజీవు లెక్కలో ఉన్నానంటే, ఈరోజు నలుగురి గురించి అయ్యా తండ్రి ఇదిగో నాయన నీ నామ మహిమార్థమై ప్రార్థిస్తూ ఉన్నాను అనంటే, అయ్యా నిలబడుతూ నడుస్తూ ఉన్నానంటే బికాజ్ ఆఫ్ నీ కృప తప్ప, నీ గ్రేస్ తప్ప మరొకటి ఏది లేదు తండ్రి. నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తా. భారతదేశ క్షేమం కొరకు ప్రార్థించే ఒక బలమైన ఆత్మను నాలో పెట్టిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నశించిపోతున్న ఆత్మల పట్ల అయ్యా బాధ్యతాయుతంగా ప్రార్థనలు ప్రారంభించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థించాలన్న బహుశ్రేష్టమైన కృపను నాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తాను. ఆయా సందర్భాల్లో ఆటంకాలను తీసుకొని వస్తూ ప్రార్థన చేయనివ్వకుండా ఆయా రకాలుగా కృంగిపోజేస్తూ కుమిలిపోజేస్తూ చేస్తున్న దురాత్మ సమూహమా, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నిన్ను గద్దిస్తూ శపిస్తున్నాను.
యేసయ్యా నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా తండ్రివి నీవు తప్ప నాకెవ్వరు లేరు, మరెవ్వరు రారు. నీ అంత ప్రేమ, నీ అంత శ్రేష్టమైన దయ నీవు చూపించే విధానం ఎవరిది లేదు. నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఓ నమ్మదగిన వాడా, నిన్ను ఘనపరుస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో నిన్ను ఘనపరచాలని, నిన్ను ఆరాధించాలని ఆశతో ఉన్నప్పుడు నన్ను నిలవబెడుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మా దేశంని పరిపాలిస్తున్న ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. రాజైన సౌలును మార్చినట్లుగా మార్చమని ప్రాధేయపడుతున్నాను ప్రభా. అయ్యా, అధికారం పొందిన సౌలు పౌలుగా మార్చబడ్డట్లుగా నిదర్శనం పొందిన తర్వాత అయ్యా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుట బహుధైర్యమునకు కారణం. యెహోవా యందలి భయభక్తులు కలిగి జీవించుట దీర్ఘాయువునకు కారణమని నీ వాక్యము తెలియపరిచినట్లుగా ప్రభువా. ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ జీవితంలో ఒక మార్పు రావాలి. ప్రాముఖ్యంగా దేశాన్ని పరిపాలిస్తున్నవారు, రాష్ట్రాల్ని పరిపాలిస్తున్నవారు, మా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారే కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారే కానీ ప్రభువా నీ సన్నిధిని దయచేయండి. చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి, చక్కటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ప్రజలందరూ క్షేమంగా ఉండునట్లుగా అయ్యా, వారు సరి అయిన పరిపాలన చేయనట్టుగా వారికి చక్కటి జ్ఞానాన్ని దయచేయండి. వారు జ్ఞానాన్ని పొందుకోవాలి అని అంటే నీ అందలి తండ్రి విధేయత చూపిన వారై ఉండగలిగితే చాలు. నీ అందలి భయభక్తులు కలిగి నడిచిన వారైతే చాలు. జ్ఞానమునకు మూలమన్నా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో యేసయ్యా మా దేశంలో పేదవారు ఉండడానికి వీల్లేదు. మా రాష్ట్రాల్లో తండ్రి ఆకలి కేకలు, ఆకలి చావులు అయ్యా ఉండడానికి వీల్లేదు. నీ సన్నిధిని దయచండి. ప్రాముఖ్యంగా రక్షించబడాలా. యేసు క్రీస్తు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తును లేపనని హృదయమందు విశ్వసించిన వారై నరకం నుండి తప్పించబడి, శిక్ష నుండి తప్పించబడి రక్షించబడుదురుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. స్తోత్రం 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 స్తోత్రం. ఎంతమంది నానా రకాల బాధల చేత కృంగిపోతూ, కుమిలిపోతూ, నలిగిపోతున్నారు. దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని శక్తి చేత నడిపించబడుతూ ఉన్నప్పుడు ప్రతి విధమైన చీకటి కట్లు, బంధకాలు నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో తెంపబడునుగాక. ప్రతి రోగం, ప్రతి వేదన, ప్రతి కన్నీరు, ప్రతి విధమైన దుఃఖం నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామములో లయపరచబడునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో యేసయ్యా నీ సన్నిధిని దయచండి. యేసయ్యా నీ సన్నిధిని దయచండి. యేసయ్యా నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. ఓ ఆదరణకర్తమైన నా తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించే ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. మా దేశంలో ఉన్న దొంగలను మార్చండి, మా దేశంలో ఉన్న నరహంతకులను మార్చండి, మా దేశంలో ఉన్న వ్యభిచారులను మీరు మార్చండి, మా దేశంలో ఉన్న మోసగాండ్రులను మీరు మార్చండి. మంచివారిగా చేయండి, వారి క్రియలు మంచివిగా మార్చండి. దుర్మార్గుడు నశించాలని సమాజం చూస్తుంది, కానీ దుర్మార్గుడు నశించడం నాకు ఇష్టం లేదు. కారణం వానిలో ఉన్న దుర్మార్గత చచ్చి వాడు నా వైపుకు త్రిప్పబడితే, వాడు నా వైపుకు మరలబడితే, నా మాట ప్రకారం జీవిస్తే కదా నాకు సంతోషం అన్నావు. కాబట్టి తండ్రి, దుర్మార్గులలో ఉండే దుర్మార్గత నశించి వారు మంచివారిగా మార్చబడాలి.
నీ వైపుకు మీరు త్రిప్పుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. డ్రగ్స్, గంజాయి, కొకాయిన్, హెరాయిన్ అయ్యా, మద్యపానం, ధూమపానానికి బానిసలైపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా, వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాటి నుంచి మీరు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. బలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మకమైన తండ్రి, నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. మా దేశంలో అల్లర్లు సృష్టించాలని మతపరమైన గొడవలు, కులంతో కూడిన గొడవలు అయ్యా, నానా రకాల హింసలు ప్రారంభించాలని, హింసను కలుగజేయాలని, కృంగజేయాలని అనేక మంది బిడ్డలు అయ్యా తండ్రి దిగో ప్రభు బాధను చూసి సంతోషించాలని చూసే ఆ యొక్క పనికిరాని హృదయాల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇతరులు బాధపడుతుండగా చూసి సంతోషించే హృదయాలు మార్చబడాలా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో నా దేశము సంతోషంగా సమాధానంతో సర్వ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి కలిగి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనలో ఆనందిస్తూ ముందుకు సాగే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నీ శక్తి చేత నింపండి, 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 నింపండి 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 నింపండి. ఓ యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ శక్తి చేత నింపండి 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 ప్రభా. మా దేశంలో తండ్రి కార్మికులు ఉన్నారు, సైనికులు ఉన్నారు అయ్యా, పోలీసులు ఉన్నారు, ఆర్మీ వ్యవస్థ ఉంది అయ్యా తండ్రి, రక్షకులుగా నిలబడుతున్నారు. కానీ వారికే రక్షణ లేదు. పోలీసు రక్షక భటులుగా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు అయ్యా. సైనికులు అయ్యా, బార్డర్లో సరిహద్దుల్లో పనిచేస్తున్న సైనికులు, ఆర్మీ జవాన్లుగా ప్రాణాలకు తెగించి మరి కాపాడుతున్నారు. కానీ వారికే రక్షణ లేదు. రక్షణలోకి రావాలి. వారి రక్షించబడాలి, నిత్య జీవమునకు చేర్చబడాలి. ఈ ప్రాణానికి, శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదని వారు గ్రహించే భాగ్యాన్ని దయచండి. వారి హృదయాల్ని తెరవండి, వారి మనోనేత్రములు వెలిగించండి, వారి బ్రతుకుల్ని మార్చండి, వారిని మీరు బలపరచండి. ఓ యేసయ్య, నూతనమైన హృదయాన్ని వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను. వారిని బలపరచండి, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా, మా దేశంలో ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారో, వ్యాపారస్తులు ఉన్నారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న చేతి పనిని దీవించండి అయ్యా తండ్రి. దిగు యోబు చేతి పనిని మీరు ఏ విధంగా దీవించారో వారి చేతి పనులను మీరు దీవించమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నీ కృపను దయచేయండి, నీ సన్నిధిని దయచేయండి. నూతనమైన కార్యములు నీ నామ ఘనతకై మీరు నడిపించమని ప్రాధేయపడుతున్నాను. మీరు నడిపించండి 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 నడిపించండి. ఓ పరిశుద్ధాత్మదేవా, నీ కృపలో మీరు భద్రపరిచి బహుబలముగా ముందుకు కొనసాగింపజేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది తల్లిదండ్రులు అయ్యా తండ్రి తమ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. గర్భఫలం యెహోవా అనుగ్రహించు బహుమానం. కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యం, మీ ద్వారా అనుగ్రహించబడే బహుమానం, నీ ద్వారా అనుగ్రహించబడిన స్వాస్థ్యం నీ కొరకు పెంచగలగాలి, నీ కొరకు నడిపించగలగాలి. యేసయ్యా, నీ శక్తి చేత నింపండి తండ్రి. నూతనమైన కార్యాన్ని మీరు జరిగించండి 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 ప్రభా. అయ్యా, నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి 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 జరిగించండి. ఓ యేసయ్యా, తల్లిదండ్రులకు లోబడే పిల్లలుగా జీవించే భాగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇస్సాకు తండ్రి అబ్రాహాముకి ఏ విధంగా విధేయత చూపించాడో, తండ్రి అయిన అబ్రాహాము మాటను ఇస్సాకు, కుమారుడైన ఇస్సాకు ఏ విధంగా గౌరవించాడో, ఏ విధంగా లోబడ్డాడో, ఆ విధంగా పిల్లలు తమ తల్లిదండ్రులకు లోబడే భాగ్యాన్ని మీరు అనుగ్రహింపజేయమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా.
ఈ రాత్రికాల సమయంలో నెమ్మదిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి, నెమ్మదిని దయచేయండి. ఓ సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నీ శక్తి చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. పిల్లల్ని పెంచే జ్ఞానాన్ని తల్లిదండ్రులకు దయచేయండి అయ్యా. తల్లిదండ్రులకు లోబడే భాగ్యాన్ని పిల్లలకు దయచేయండి అయ్యా. తండ్రి, బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నప్పుడే నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడన్నావు యేసయ్యా. చిన్నప్పుడే నేర్పించే భాగ్యాన్ని ప్రతి తల్లిదండ్రికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నెమ్మదిని దయచే యేసయ్యా, నీ సన్నిధిని దయచే యేసయ్యా, నీ శక్తి చేత నింపు యేసయ్యా, నీ కృప చేత నింపు. అద్భుతమైన నీ కార్యములు మీరు జరిగించమని ప్రాధేయపడుతూ ఉన్నాను ప్రభా. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, దైవజనులపై నీ బలమైన ఆత్మను కుమ్మరించండి. ప్రతి దైవజనుడు నీకు బలమైన సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా ముందుకు కొనసాగించబడాలి. ప్రతి దైవజనుడు, ప్రతి దైవజనురాలు అయ్యా నీ ఆత్మ చేత నింపబడిన వారై, ప్రతి దైవజనుని కుటుంబం, పిల్లలు అయ్యా నీ శక్తి చేత నింపబడి నడిపించబడిన వారై అయ్యా సంఘములో బహుబలమైన ఉజ్జీవము రగలాలి సేవకుల ద్వారా. ప్రతి దైవజనుని మీరు బలపరచండి. నామ మాత్రపు భక్తి, నామ మాత్రపు మాటలు, పైకి భక్తి గెలి లోపటి శక్తి లేని స్థితిని అయ్యా అతన్ని మీరు మార్చండి. వారిని మీరు బలపరచండి, వారిని మీరు బలపరచండి, వారిని మీరు బలపరచండి. ప్రతి దైవజనుని నీ శక్తి చేత నింపి నడిపించమని ప్రాధేయపడుతున్నాను ప్రభా. ప్రతి దైవజనుడు నీ ఆత్మ చేత నింపబడిన వాడే, నీ చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్క దైవజనుని మీరు దీవించండి. సౌలును బట్టి దావీదు అంటున్నాడు, ఇదిగో నా తండ్రి చేత, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడు, యెహోవా చేత అభిషేకించిన దైవజనుని నేనే విధంగా ముట్టాలంటున్నాడు. ఈరోజు ఆ స్పృహ ప్రతి దైవజనుల్లో రావాలి. చాలామంది దైవజనుల్లో ఆ యొక్క అయ్యా తండ్రి ఇదిగో సెన్స్ లేదు, ఆ సందర్భం లేదు. ఏదైనా కొంత మిస్టేక్ జరిగిందంటే చాలు అబద్ధ బోధని, దుర్బోధకుడని అయ్యా తండ్రి దిగవుతాడు. ఇష్టానుసారమైన మాటలు ప్రేమతో సరిచేస్తూ ముందుకు కొనసాగింపజేయవలసిన బిడ్డలు తండ్రి దిగో ప్రభా, ఇష్టానుసారమైన అయ్యా తని మాటలు, కత్తి పోటు వంటి మాటల చేత మాట్లాడుతూ వారిని దుఃఖపరుస్తూ ముందుకు సాగుతున్న వారు ఉన్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన సమాజం ముందుకు సాగుతుంది. ప్రభువా నీ ప్రేమను దయచేయండి ప్రభువా. దైవజనుడు లోకే లైక్ జిరాక్స్ కాపీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క ప్రతిబింబమై ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ కలిగి, యేసుక్రీస్తు యొక్క మాట కలిగి, యేసుక్రీస్తు యొక్క మార్గంలో నడిపించేవాడిగా ఉండాలి దైవజనుడు అంటే. అపోహసించేవారిగా కాదు, అవమానించేవారిగా కాదు, తృణీకరించేవారిగా కాదు. యేసయ్యా నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నా. అనేక మంది బిడ్డలు బాగుండలాగున బొర పెట్టాలి, కన్నీరు కారవాలి, కడుపు గట్టుకొని ఉపవాసం ఉండే దైవజనులు కావాలి అయ్యా. ఈ అంత్య దినములలో అనేకుల కొరకు ప్రార్థించి అంగలార్చే దైవజనులు కావాలి. ఇదిగో కోత విస్తారముగా ఉంది కాబట్టి పనివారి కొరకు ప్రార్థించమన్నావు కదా ప్రభా, వేడుకోమన్నావు కదా ప్రభా, అయ్యా అడగమన్నావు కదా ప్రభా. అడుగుతున్నాను ప్రభా. అనేక మంది పనివారు కావాలి, మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నమ్మకమైన వారు కావాలి. నమ్మకస్తులు లేరు ప్రభా, నమ్మకస్తులు లేరయ్యా. నమ్మించి ముంచేవారే ఉన్నారు కానీ నమ్మకస్తులు లేరు ప్రభా. మీరు నడిపించండి. నమ్మకస్తులు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీరు నమ్మకస్తులను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నమ్మకస్తులు కావాలి, నీ సేవ చేయుటకు నమ్మకస్తులు రావాలి అయ్యా. ధనాన్ని చూసి కాదు, పేరును చూసి ప్రఖ్యాతుల కొరకు కాదు, ప్రభు కొరకు ప్రయాసపడే బిడ్డలు కావాలి. నూతన ఆత్మల కొరకు అంగలార్చే బిడ్డలు కావాలా. లగ్జరీ లైఫ్ కాదు ప్రభువా. ఓ యేసయ్యా, నీలో పరవశిస్తూ నిన్ను ప్రస్తుతిస్తూ సకల ప్రజల కొరకు అయ్యా
ప్రయాసపడాలి, ప్రసవ వేదన పడాలి అపోస్తలుడైన పౌలు వలె. అందుకు నీ కృప చేత నింపండి 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 ప్రభా. యేసయ్యా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు, ఆకలితో ఉన్న వారిని మేలుతో నింపుతానన్నావు. నీ పని చేయాలని ఎదురు చూస్తున్న వారు, ఎంతో ఆశతో ఉన్నవారు, ఎక్కడ ఆదరణ లేక, ఎక్కడ ఆశ్రయం లేక, నీవే కావాలని నీ వైపు చూస్తున్న వారు అనేకులు ఉన్నారు ప్రభా. వారిని మీరు ఆదరించండి. యవన బిడ్డలు ఉన్నారు, యవనస్తురాండ్రు ఉన్నారు, వివాహం చేసిన కొన్న తర్వాత ఉన్నారు, పురుషులు స్త్రీలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు. ఎంతమంది నీ వైపు ఎదురు చూస్తున్నారు యేసయ్యా. నీ పని చేయాలని ఎంతమంది ఆరాటపడుతున్నారో మీరు వారిని సరిచేయండి ప్రభా. మీరు వారిని నడిపించండి ప్రభా. మీరు వారిని నీ కృప చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఎంతమంది వారి నోట హృదయములో నుండి నా దేవుని పని చేయాలని ఆశపడుతున్నారో వారి జీవితంలో ఈ రాత్రి కనువిప్పు కలుగును గాక. ఎదుగో నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో సౌలు 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 దమస్కు మార్గంలో ప్రయాణం చేస్తున్న సౌలును నువ్వు దర్శించినప్పుడు ఏ విధంగా లోక సంబంధమైన, శరీర సంబంధమైన నేత్రములు మోయబడి ఆత్మ సంబంధమైన నేత్రములు తెరవబడ్డాయో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది బిడ్డల శరీర నేత్రాలు మోయబడి ఎదుగో మనోనేత్రములు, ఆత్మీయ నేత్రములు ఎదుగో తెరవబడునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది బిడ్డల్ని మీరు ఆదరించండి 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 ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది బిడ్డల్ని మీరు అయ్యా తను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. సేవకుని చూసి కాదు, విశ్వాసుల్ని చూసి కాదు, మందిరాన్ని చూసి కాదు, మందను చూసి, అంతకన్నా కాదు, దేవుణ్ణి చూసి సేవ చేసే బిడ్డలు రావాలా. ఆ కలువరి సిలువలో కరుణామయుని స్థితిని చూసి రక్తదారులు ఏరులై పారిన పరిస్థితిని గమనించిన వారై, నశించిపోతున్న ఆత్మను రక్షించుటకు ఏ పాపం చేయని వాడు పరిశుద్ధుడైన దేవుడు మానవునిగా పాప శరీరాకారంతో పుట్టి పాపంలో మునిగిపోయిన మానవుని వలె పుట్టి మనుషుల పాప భారం అంతా మోసి రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టాడు. ఏ పాపం చేయకపోయినప్పటికీ మానవుల పాప భారం అంతా మోసిన దేవుడని అయ్యా నిన్ను చూసి ముందడుగు వేసే సేవకులు లేవాలా. యేసయ్యా, నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నా, నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నా, నీ కృప చేత నింపమని ప్రార్థిస్తున్నా. నీ సన్నిధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన కార్యాలు జరుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ప్రతి దైవజనుడు నీ ఆత్మ చేత నింపబడాలి. విమర్శించే దైవజనుడు కాదు, విధేయత చూపే దైవజనుడు కావాలా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు. ప్రతి దైవజనుడు నిన్ను ప్రేమించినట్లుగా ఎదుటున్న సహోదరుని ప్రేమించని నీవు కనబడిని దేవుణ్ణి ప్రేమిస్తున్నావన్నమాట. అబద్ధమునకు జనకుడు అపవాది. అబద్ధలాడుతున్నావు అపవాది. జనకుడైన అపవాదికి లోబడి వానికి కుమారుడిగా ఉండి నా కుమారుడు ఎట్లా అవుతావు బిడ్డ అంటున్నావు. అది రోజు అనేక మంది తెలుసుకోవాలా. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో యేసయ్యా నీ సన్నిధిని దయచండి, యేసయ్యా నీ సన్నిధిని దయచండి, యేసయ్యా నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి 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 జరిగించండి. ఓ సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నూతనమైన కార్యములు జరగనుగాక. అనేక మంది మనోనేత్రములు వెలిగించబడునుగాక. మేము సేవ చేస్తున్నామన్న భ్రమలో బ్రతికేవారు వారి యొక్క ఆలోచన విధానం ఈ రాత్రి మార్చబడును కాక. అవిధేయత చూపుతూ ఇది విధేయత అనుకొని బ్రతుకుతూ ఉన్న వారిని మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా.
అనేక మంది బిడ్డల జీవితాల్లో ఆనందాన్ని దయచేయండి, ధైర్యాన్ని దయచేయండి, నీ శక్తిని దయచేయండి, నీ కృప చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నూతనమైన కార్యాలని జరిగించండి. ఎంతమంది బిడ్డలు అనారోగ్యం చేత కృంగిపోతూ అప్పులలో మునిగిపోయి నెమ్మది లేక సమాధానం లేక శత విధాల సమస్యల చేత సమాధికి చేర్చబడిన వారై సమాధానం లేక కృంగిపోతూ కుమిలిపోతూ నలిగిపోతూ ఉన్న బిడ్డలు ఎంతమంది ఉన్నారో మీరు వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నారు. మీరు వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాను. మీరు వారిని నీ నామ మహిమార్థమై నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎంతమంది దేవునికి మొరపెడితే దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ఇదిగో అయ్యా నీ ఎద్దకు నడిపించబడుతున్న వారు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విశ్వసిస్తున్నారో. విశ్వాస సహితమైన ప్రార్థన స్వస్థతను తీసుకొస్తుందన్నా. నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగింది ఆల్రెడీ అన్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. వాక్యాన్ని విశ్వసించిన వారై, విధేయత చూపించిన వారై అయ్యా, ప్రతి విధమైన రోగం నుంచి, ప్రతి విధమైన బాధ నుంచి విడిపించబడుదురుగాక, నెమ్మది కలిగి జీవించుదురుగాక, నీ కృప చేత నడిపించబడుదురుగాక. అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన ఆదరణ దొరుకునుగాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ కృపను దయచేయండి, ఓ సర్వ సృష్టికర్తవైన నా తండ్రి, నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అద్భుతమైన నీ సన్నిధి మాపై కమ్మరించండి, మా మధ్యన మీ ఆత్మ చేత నింపమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది జీవితాలు పట్టబడాలి. అనేక మంది బ్రతుకులు పడిపోతున్నవారు, పాడైపోతున్నవారు, పాతాళానికి దగ్గర అవుతున్నవారు అయ్యా మీరు పట్టుకోమని ప్రార్థిస్తూ, శరీరాన్ని పవిత్రంగా చూస్తూ, శరీర శుభ్రత కోసం ఆరాటపడుతూ, ఆత్మశుభ్రత ఏమాత్రం లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేరు, ప్రభువును చేర్చుకోలేరన్నా. అయ్యా వెలుపట తండ్రిదిగో ప్రభు చక్కగా అయ్యా తండ్రి శుభ్రం చేసిన వారి లోపట అదే విధంగా ఉంచేవారిగా కనబడుతున్నారు. అలా ఉండడానికి వీల్లేదు. బాహ్య రూపం కాదు, అంతరంగ రూపంతో, ఆత్మతో, సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. అయ్యా ఆ విధంగా ప్రతి బిడ్డను పరిశుద్ధపరచండి. పరిశుభ్రంగా ఉండి నిన్ను ఘనపరిచి నీకు సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా సాగుట్టుకు నీ సన్నిధిని దయచండి. భారతదేశంలో అనేక మంది బిడ్డలు సంఘములో ఉన్నవారేమి, సంఘములో లేని వారేమి అయ్యా అందరూ కూడా నీ అందలి తండ్రి ఆనందించే భాగ్యం దయచి, నిన్ను ఆరాధించే భాగ్యం దయచి, నిన్ను కీర్తించి కొనియాడే భాగ్యం దయచి, నిన్ను గొప్ప చేసే భాగ్యం దయచి, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని దయచేయి. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. నీకే మహిమ నీకే చెల్లిస్తున్నాను ప్రభువా. నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ఓ విడుదల కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, అద్భుతమైన కార్యాలు జరుగునుగాక. యేసయ్యా నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది నీ వైపు చూస్తున్నారో, ఎంతమందికి అయ్యా తండ్రి నీ యొక్క అవసరాన్ని అయ్యా తండ్రి గుర్తిరిగి అయ్యా నీ వైపు ఎదురు చూస్తూ నీ వైపు చేయి జాపుతున్నారో వారందరినీ మీరు దర్శించండి, ధైర్యపరచండి, నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. ప్రతి విధమైన మాంత్రిక, క్షుద్ర, చేతబడి, బాణమతి శక్తులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో లయపరచబడునుగాక యేసు నామములో.
యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో అనేక మంది బిడ్డల్ని మీరు ఆదరించండి, అనేక మంది బిడ్డల్ని మీరు దర్శించండి, అనేక మంది బిడ్డల్ని మీరు ధైర్యపరచండి, అనేక మంది బిడ్డలు నీతో అంటుకట్టబడే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. భారతదేశ క్షేమము కొరకు, రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని నాకు అనుగ్రహించావు. ప్రతిరోజు బాధ్యతాయుతముగా మొరపెట్టాలి. ప్రార్థన చేయకుండా ఆయా రకాలుగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ, కృంగిపోజేస్తూ, నానా రకాల సమస్యల చేత సతమతం చేయాలని చూస్తున్న దురాత్మ, దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఆజ్ఞాపిస్తున్నా, ఇప్పుడే విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో నిన్ను గద్దిస్తూ శపిస్తున్నాను. యేసు నామములో నిన్ను లయపరుస్తున్నాను. విడుదల కలుగును గాక యేసు నామములో. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తాను. ప్రతి విధమైన బంధకం, ప్రతి విధమైన కట్లు, ప్రతి విధమైన అపవాది యొక్క బలము యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నిర్వీర్యమైపోవునుగాక, నిర్వీర్యమైపోవునుగాక, నిర్వీర్యమైపోవునుగాక. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల కార్యములు జరుగునుగాక. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా నీ కృప చేత మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా. యేసయ్యా నీ సన్నిధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీ కృపలో మీరు భద్రపరిచి బహుబలముగా నిన్ను ఘనపరిచే విధముగా మీరు నడిపించండి, 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 నడిపించండి. ఓ పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీకే మహిమ, 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 మహిమ. దిగిరండి, 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 దిగిరండి. యేసయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. భారతదేశము క్షేమంగా ఉండాలి, భారతదేశము సంతోషంగా ఉండాలి, భారతదేశము సమాధానంతో ముందుకు సాగాలి, భారతదేశము బహుగా ఆనందించే దేశముగా, బహుగా నిన్ను ఆరాధించే దేశంగా, బహుగా నిన్ను ఘనపరిచి కీర్తించుకొని ఆడే దేశముగా ఉండుటకు నీ సన్నిధి నుంచమని ప్రార్థిస్తున్నా. నీ శక్తి చేత నింపమని ప్రార్థిస్తున్నా. నీ కృపలో మీరు భద్రపరిచి బహుబలపరచమని ప్రార్థిస్తున్నా, నడిపించమని ప్రార్థిస్తున్నా. ప్రభు తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నీ కృపలో మీరు భద్రపరచండి, 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 భద్రపరచండి. భారతదేశం బహుగా దీవించబడాలి. ఇదిగో యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రమ్ము, బయట నిలవనేల అని నాడు లాబాను యాకోబుతో అన్నట్లుగా నేడు మా భారతదేశాన్ని అయ్యా తండ్రి అనేక దేశాలు చూసనాలి. ప్రభువైన యేసు క్రీస్తు చేత ఆశీర్వదించబడిన దేశమా అని సాక్ష్యము చెప్పాలి. ఆ విధముగా భారతదేశం ఆశీర్వదించబడాలి. ఆమేన్ లార్డ్, నీకు స్తోత్రం ప్రభు. ఈ రాత్రి కాల సమయంలో ప్రతి దైవజనుని మీరు దీవించండి. ప్రతి యవనస్తురాలని, చిన్న పిల్లల్ని, పెద్ద పిల్లల్ని, అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న వారిని ప్రతి ఒక్కరిని ముట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆదరణ లేక అలిసిపోయి అయ్యా తండ్రి దిగో ప్రభు అప్పుల్లో కూరుకుపోయి అసమాధానం అయ్యా తండ్రి దిగో ప్రభు వారి జీవితాల్లో ఏమాత్రము సంతోషము సమాధానము లేక అయ్యా ఆయా సందర్భాల్లో నెమ్మది లేక కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, 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 దర్శించండి. పరిశుద్ధాత్మదేవాని సన్నిధిని మీరు దయచేయండి ప్రభువా. ఎంతమంది బిడ్డలు వారి ప్రార్థన అవసరతలను తెలియపరుస్తున్నాడో అయ్యా వారి ప్రార్థనని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సహోదరుడు అంజుని జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో తన గడ్డల నుండి తనకు విడుదల కలుగునుగాక, తనకు విడుదల కలుగునుగాక. యేసు శక్తి కలిగిన నామంలో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. స్వస్థత కలుగునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల, 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 స్వస్థత, 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 స్వస్థత. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో విడుదల కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. బిడ్డ జీవితంలో యేసు క్రీస్తు కృప చేత, యేసు క్రీస్తు ఆత్మ చేత నింపబడిన వాడే ప్రతి విధమైన అపవాది కట్లు, ప్రతి విధమైన పాప బంధకాలు, శాప బంధకాలు యేసు క్రీస్తు శక్తి కలిగిన
గలిగిన నామంలో కొట్టివేయబడునుగాక, నిర్వీర్యమై పావునుగాక. యేసుక్రీస్తుకు ఎదుగో యేసుక్రీస్తు రక్తం చేత ప్రోక్షిస్తున్నాను, యేసుక్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యేసుక్రీస్తు బిడ్డ పైన యేసుక్రీస్తు రక్తాన్ని ఆ బిడ్డపై ప్రోక్షిస్తుండగా సంపూర్ణమైన స్వస్థత శీఘ్రముగా యేసు నామంలో కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. బలమైన నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఓ యేసయ్యా, నీ శక్తి చేత నింపండి, నీ కృప చేత నింపండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. భారతదేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ప్రాముఖ్యంగా అయ్యా, మా సంఘం ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా అయ్యా, అనేక ఆత్మలు నడిపించబడాలి. వారి యొక్క పాప సంబంధమైన జీవితం నుంచి విడిపించబడి పరిశుద్ధమైన జీవితంలోకి, ప్రభువైన యేసుక్రీస్తులోకి, మరణం నుంచి జీవంలోకి రావాలి, పాపంలోకి, పరిశుద్ధతలోకి, లోకం నుంచి దేవునిలో అడుగు పెట్టాలి. ప్రభువా, నీ సన్నిధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి హృదయాల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను, వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. ప్రాముఖ్యంగా తండ్రి, మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి, మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవ్వరు కూడా అయ్యా తండ్రి బాధతో, అనారోగ్యంతో, కోర్టు కేసులతో, అల్లర్లతో, అప్పులతో, అసమాధానముతో మందిరానికి రాకుండా ఉన్న సందర్భాలు ఈ విధంగా ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో విడుదల కార్యములు జరుగునుగాక, స్వస్థత కార్యాలు జరుగునుగాక, అద్భుతమైన కార్యములు జరుగునుగాక. ఆదరణకర్తమైన నా తండ్రి, మీరు ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ ఆత్మచేత నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. నూతనమైన కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు ప్రభు. ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి చిన్న బిడ్డలు, ప్రతి పురుషులు, స్త్రీలు, అయ్యా తండ్రి కుటుంబ యజమానులు అందరూ దీవించబడాలి. మానక మరొక విడువక నీ మందిరానికి వచ్చి నేను మహింపరుస్తూ ఆశీర్వదించబడే భాగ్యాన్ని దయచి నూతనమైన కార్యాలను మీరు జరిగించండి. నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, బ్రతికించండి ప్రభు. ప్రతి బిడ్డ దీవించబడాలి, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడాలి, ప్రతి బిడ్డ నీలో ఆనందించాలి, ప్రతి బిడ్డ నిన్ను మాత్రమే ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. విశ్వాసం సరిపోదు, క్రియలతో కూడిన విశ్వాసం కలిగి నిన్ను కీర్తిస్తూ, కొనియాడుతూ, నిన్ను గొప్ప చేస్తూ, నిన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నూతనమైన కార్యాలను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఓ పరిశుద్ధాత్మదేవాని సన్నిధిని దయచేయండి ప్రభా. నూతనమైన కార్యములు జరిగించండి. ఓ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ కృపలో మీరు భద్రపరిచి బహుబలముగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. ఓ సర్వ సృష్టికర్తమైన నా తండ్రి, నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అనేక మంది బిడ్డలు ఆశీర్వదించబడాలి, అనేక మంది బిడ్డలు నీ ఆత్మచేత నింపబడాలి. ఎంతమంది ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్కి అయ్యా తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రార్థనకి నడిపించబడుతున్నారో, ఉదయకాలమేమి రాత్రికాలమే ప్రార్థనలో ఏకీభవిస్తున్నవారు, ప్రార్థనని అయ్యా తండ్రి ప్రార్థన చేస్తున్నవారు, సంఘం కొరకు, సేవకుని కొరకు మొరపెడుతున్నవారు, 50 days ఫాస్టింగ్స్లో అయ్యా పార్టిసిపేట్ అవుతున్నవారు, సహకరిస్తున్నవారు, ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రతి బిడ్డ బహుబలం పొందుకొనుగాక, ప్రతి బిడ్డ దీవించబడునుగాక, ప్రతి బిడ్డ నడిపించబడునుగాక. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను యేసయ్యా.
ఈ రాత్రికాల సమయంలో నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఏసయ్యా నీ సన్నిధిని దయచే, ఏసయ్యా నీ సన్నిధిని దయచే, ఏసయ్యా నీ సన్నిధిని దయచే, ఏసయ్యా నీ సన్నిధిని దయచే. అయ్యా మా దేశము దీవించబడాలి, ఏసయ్యా మా సంఘము దీవించబడాలి, ఏసయ్యా అనేక ఆత్మలు పట్టబడాలి. మా సంఘం ద్వారా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. మీ బలాన్ని దయచే, నీ శక్తిని దయచే, నీ కృపను దయచే, నూతనమైన కార్యాలు మీరు జరిగించమని ప్రాధేయపడుతున్నాను ప్రభువా. నీ కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నూతనమైన కార్యాలు జరిగించండి, నూతనమైన కార్యములు మీరు జరిగించండి, జరిగించండి, జరిగించండి. ఓ యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మదేవాని కోట్లాది కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను, బలపరచమని ప్రార్థిస్తాను, బలాన్ని దయచేయమని ప్రార్థిస్తాను. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి బిడ్డ బహుగా 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 నా దేవుని చేత దీవించబడిన వారిగా ఉందరుగాక. నా యుద్ధకు వచ్చి వారిని ఏమాత్రం త్రోసివేయనను, నా యుద్ధకు వచ్చి వారిని ఏమాత్రం తృణీకరించనను, నా యుద్ధకు వచ్చి వారిని ఏమాత్రము ఏ మాత్రము కూడా నేను బాధపరిచేవాడిని కాదు, హక్కున చేర్చుకుంటాను. పాపిని ఎంతగానో ప్రేమిస్తాను, పాపాన్ని ద్వేషిస్తానన్నవాడానికి స్తోత్రం. ఆజ్ఞను అతిక్రమించిన వారై పాపం చేసిన బిడ్డలుగా ఎంతమంది ఉన్నారో దయతో వారిని మన్నించండి. నీతో అంటు కట్టబడే భాగ్యం దయచేయండి. పాపులుగా కాదు, పరిశుద్ధులుగా బ్రతకాలి. నీలో పరవశిస్తూ, నిన్ను ప్రస్తుతిస్తూ, నేను గూర్చి ప్రకటిస్తూ, నిన్ను మాత్రమే అయ్యా స్తుతిస్తూ నీలో పరవశించే భాగ్యాన్ని దయచేయండి. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. పరిశుద్ధాత్మదేవా మీ కృపలో మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. అనేక మంది బిడ్డలు ఆదరించబడాలి. ఎవర్ లాస్టింగ్ లవ్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ ద్వారా ఉదయకాలం మరియు రాత్రికాలం భారతదేశ క్షేమం కొరకు, రక్షణ కొరకు, ఉద్యోగం కొరకు, సేవకుల కొరకు, సంఘాల కొరకు, యవనస్తుల కొరకు, యవనస్తురాండ్ర కొరకు, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు, చదువుకునే వారి కొరకు, అయ్యా తండ్రి దిగో ప్రభువా, అయ్యా అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, అయ్యా సకల ప్రజల కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు ప్రార్థనలో తోడుగా ఉన్నారు. ఉదయకాలం తండ్రి ఇదిగో ప్రభు మరలా అయ్యా భారతదేశ క్షేమం కోసం అంగలార్చే భాగ్యాన్ని దయచి ఇప్పటి వరకు మీరు తోడైన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ప్రతి బిడ్డ నీతో అంటుకట్టుబడి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచి అపవాదికి మాత్రం ప్రలోభాలకు గురి కాకుండా సాన్నిధ్యం దయచేయమని, సాక్షిగా, సాధనంగా, పనిముట్టుగా, పాత్రగా నడిపించమని ప్రార్థిస్తూ, అయ్యా అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడనైనా నన్ను ఇంతగా ప్రేమించి నీ మనసెరిగి, నీ మనస్సు కలిగి నశించిపోతున్న ఆత్మల పట్ల నువ్వు ప్రాణ త్యాగం చేశావు. నేను ప్రాణాన్ని త్యాగం చేయలేను, చేసిన అది పనికిరాదు, కానీ ప్రార్థించే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తూ పొందుకొని నిన్ను ఘనపరుస్తూ కీర్తిస్తున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడిన మనకి, మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం దేవుని రాకడ పర్యంతరం వరకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. నా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. యేసయ్యా